అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని మరచి, ప్రజల బాగోగులు మరచి, కేవలం అధికారమే పరమావధిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి సందర్భంలో మరి అంతకు మునుపు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను తుంగలో తొక్కి, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు తిలోదకాలు ఇచ్చి ఒక ప్రజా వ్యతిరేకమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి సందర్భంలో గౌరవనీయులు జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది. ప్రజల శ్రేయస్సు కోసం, ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం, ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండడం కోసం, ఈ రాష్ట్రం పారిశ్రామికంగా, వ్యవసాయ రంగంలో అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలనే ఒక ఆలోచనతో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రారంభించడం జరిగింది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తర్వాత అప్పుడున్నటువంటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన అనేక పోరాటాలు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా 2014 నుంచి 2019 వరకు ఏదైతే తెలుగుదేశం పార్టీ పరిపాలన, చంద్రబాబు నాయుడు పరిపాలన, ప్రజా వ్యతిరేక పరిపాలన, ప్రజా కంటక పరిపాలన ఏదైతే ఉండిందో ఆ పరిపాలనను ఎప్పటికప్పుడు ఎండగడుతూ మరి ఈ రాష్ట్రానికి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో, పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో, కేంద్ర సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం పోరాటం చేస్తూ, ప్రజల పక్షాన పోరాడుతూ దాదాపు 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో గ్రామ స్వరాజ్యం తీసుకురావాలని, ఈ రాష్ట్రంలో ఒక సుపరిపాలన అందించాలని, ఈ రాష్ట్రం సస్యశ్యామలం చేయాలని, ఈ రాష్ట్రం పారిశ్రామిక రంగంలో, వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెందాలని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగ యువతీ యువకులు, అవతాతలు అందరూ కూడా సంతోషంగా ఉండాలని ఉద్యమాలు చేస్తూ ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజారంజకమైనటువంటి పరిపాలన సాగిస్తున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజారంజకమైనటువంటి పరిపాలన అందిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2024 రేపు నెలలో జరగబోయే ఎన్నికల్లో మరొక్కసారి జెండా ఎగరవేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క కలలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు పరిపాలన సాగించాలని, మరి ఈ పరిపాలన సాగించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ దేవదేవుడు మరి ఆయుర ఆరోగ్యాలు, మనోధైర్యం కల్పించాలని, ప్రసాదించాలని కోరుకుంటూ, ఇటు కదా పను స్వామిని అని పట్టుకున్న తర్వాత తిక్కలోడాడు ఏంది మాట్లాడతారు తెలియదు, నీకు సోదరులు అనే వస్తుందా చౌదరులు అంటున్నాడు, చౌదరులు అంటున్నాడు ఆయన. సోదరులు అనే గుడ్రాలు అట్లా వాడిని పట్టుకొని మీరు ఆయప్ప గురించి అతనికి అసలు తలకాయ ఉందా, ఏమన్నా కళ్ళు ఉన్నాయా? ఈ రాష్ట్రంలో ఇంత అభివృద్ధి జరుగుతుంది, ఇంత సంక్షేమం జరుగుతుందంటే మాట్లాడితే ప్రజలు బొమ్మనండి, ప్రజల దగ్గరికి మూస్తారు.